హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మీకోసం మూవీ ట్రైలర్ని బేస్ చేసుకొని ఈ దేవర మూవీ ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా విత్ ట్రైలర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలో చెప్పిన స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 25K లైక్స్. ఇలా ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ మనం ట్రైలర్ని ఓపెన్ చేస్తే ఈ డైలాగ్ వినపడుతుంది. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ఈ వాయిస్ ఎవరిదో కాదు, ప్రకాష్ రాజ్ది. అంటే ఇక్కడ దేవర స్టోరీని మొత్తం ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ప్రకాష్ రాజ్ అన్న డైలాగుకి అర్థం ఏంటి అంటే, సముద్రంపై అధికారం చలాయించడానికి నాయకుడిగా ఉండాలంటే ఈ కుస్తీ పోటీలో గెలవాలి. అప్పుడే ఈ సముద్రం తీరం నాయకుడిగా అవుతాడు. అంటే అప్పుడు ఆ నాయకుడు చెప్పినట్లు అక్కడ ప్రజలందరూ నడుచుకోవాలి. ఆ సముద్ర తీరానికి కొన్ని ఊర్లు ఆనుకొని ఉంటాయి. అలా కొన్ని ఊర్లలో ఉండే పెహల్వాన్లు తమ ఊరి తరపున కుస్తీ పోటీలో పాల్గొనడానికి వస్తారు. ఆ కుస్తీ పోటీలో ఒక పెహల్వాన్ చాలా భారీగా ఉంటాడు. అందువలన అతడు చాలా మందిని ఓడిస్తూ వస్తూ ఉంటాడు. చివరికి అతడిని ఎవ్వరు ఓడించలేకపోతారు. అప్పుడు అదే సమయంలో సైఫ్ అలీ ఖాన్ తన ఊరి కోసం ఆ భారీ వ్యక్తితో కుస్తీలోకి దిగుతాడు. ఆ కుస్తీ పోటీ చాలా భయంకరంగా జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ భారీ పెహల్వాన్ సైఫ్ అలీ ఖాన్ తలకు రక్తం వచ్చేలా కొడతాడు. అలా రక్తం వచ్చిన పెహల్వాన్ లెక్క చేయకుండా సైఫ్ అలీ ఖాన్ని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడు దేవర బరిలోకి దిగుతాడు. ఇక్కడ దేవర కుస్తీ పోటీలో దిగడానికి కారణం ఉంది. సైఫ్ అలీ ఖాన్ కూడా దేవర ఉండే ఊరు తరపున కుస్తీ పోటీలోకి దిగి ఉంటాడు. ఆ కుస్తీ పోటీలో దిగిన దేవర ఆ పెహల్వాన్ని చిత్తుగా ఓడిస్తాడు. అప్పుడు కింద పడిపోయిన సైఫ్ అలీ ఖాన్ని పైకి లేపుతాడు. అప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఆనందంతో ఇలా అంటాడు, నువ్వు ఉన్నంత వరకు నీ గుండె మీద మట్టిని దేవరా అని అంటాడు. అంటే ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ దేవరతో కలిసి స్నేహం చేసుకుంటాడు. అలా దేవర కుస్తీ పోటీలో గెలిచి ఆ సముద్ర తీరానికి నాయకుడిగా అవుతాడు. దేవర సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు కలిసి సముద్రం మీద చాలా పెద్ద మొత్తంలో బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా వీళ్ళిద్దరు కలిసి చాలా అనుకూలంగా ఉండేవాళ్ళు. అలా రోజు రోజుకి దేవర ఎదుగుతూ ఉన్నాడు. అలా ఎదుగుతూ ఉన్న దేవరని చూసి సైఫ్ అలీ ఖాన్ తట్టుకోలేకపోతాడు. అలా దేవర మీద పగ పెంచుకొని చంపాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. చాలాసార్లు సైఫ్ అలీ ఖాన్ తన మనుషులను పంపించి దేవర మీద అటాక్ చేపించాడు. కానీ అలా పంపించిన మనుషులని దేవర చాలా దారుణంగా చంపేవాడు. దేవరాని ఎలాగైనా చంపాలని చాలా ప్లాన్లు చేస్తూ ఉంటాడు. కానీ తన వల్ల కాదు. కొన్ని రోజుల తర్వాత ఫారెన్ కంట్రీస్ నుంచి దేవరకి పెద్ద బిజినెస్ డీల్ దొరికింది. అందువలన దేవర మనుషులు ఒక పెద్ద షిప్లో చాలా పెద్ద కంటైనర్లో సరుకులు పెట్టుకొని సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇదే మంచి అవకాశమని సైఫ్ అలీ ఖాన్ భావించాడు. అప్పుడు తన మనుషులు పడవలు వేసుకొని వెళ్తారు. అలా దేవర షిప్ మీద దాడి చేసి ఆ షిప్ని మొత్తం ఆక్రమించుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న దేవర తన సముద్రం తీరం నుంచి చిన్న చిన్న పడవలు వేసుకొని ఆ పెద్ద షిప్ని ఆ సముద్రంపై వెతకడం మొదలుపెట్టారు. అలా దేవర వెళ్ళినప్పుడు దేవర కొడుకు వాళ్ళమ్మతో ఇలా అంటాడు, నీ కొడుకు పంతం గెలవడానికి వెళ్ళాడని అంటాడు. అలా అన్న తర్వాత దేవర కొడుకు కూడా తన తండ్రిని వెతకడానికి చిన్న పడవలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇక దేవర ఆ పెద్ద షిప్ని కనుక్కుంటాడు. ఆ షిప్లో 50 మంది పైగా సైఫ్ అలీ ఖాన్ మనుషులు ఉంటారు. ఒక్కసారిగా ఆ షిప్ మీద దేవర మనుషులు అటాక్ చేస్తారు. ఇక దేవర బరిలోకి దిగుతాడు. ఆ షిప్లో ఉన్న 30 మందిని చాలా దారుణంగా చంపేస్తాడు. మిగతా 20 మంది కలిసి దేవర మనుషుల మీద చాలా గట్టిగా పోటీ చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటారు. అలా 20 మంది మధ్య గొడవ జరుగుతున్న సమయంలో ఆ పెద్ద షిప్కి మంటలు అంటుకుంటాయి. ఆ సమయంలో దేవర మనుషులు ఆ షిప్ కాలిపోతున్నా ఏం చేయలేకపోతారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే, దేవర ఒకప్పుడు సముద్రంలో ఉన్న ఒక చిన్న షార్క్ని పెంచుకొని ఉంటాడు. అది ఇప్పుడు చాలా పెద్దదై ఉంటుంది. కరెక్ట్గా ఆ పెద్ద షిప్ కాలుతూ ఉన్నప్పుడు చిన్న పడవల్లో సైఫ్ అలీ ఖాన్ 20 మంది మనుషులు దేవర తెచ్చుకున్న పడవల్లోనే సేఫ్గా వెళ్తూ ఉంటారు. అలా కరెక్ట్గా అదే సమయంలో దేవర పెంచుకున్న షార్క్ అక్కడికి వచ్చి తనపై ఎక్కించుకొని ఆ 20 మంది మనుషుల వైపు వెళ్తూ ఉంటుంది. ఇక ఇక్కడే చాలా భయంకరంగా సముద్రంలో యుద్ధం జరుగుతుంది. ఆ 20 మందిలో ఒక్కొక్కరిని ఆ షార్క్ ద్వారా సముద్రంలో ముంచి చాలా దారుణంగా చంపేస్తాడు. అలా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే
మిగిలిన వారి శ్వాస ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటుంది. అలా షార్క్ మీద దేవర చంపుకుంటూ ఒడ్డున చేరుకుంటాడు. ఇక అక్కడికి కూడా దేవరని చంపడానికి చాలా మంది వచ్చి ఉంటారు. ఆ సముద్రం ఒడ్డున ఎంత భయంకరంగా యుద్ధం జరుగుతుందంటే దేవర ఒక్కడే తన దగ్గర ఉన్న ఆయుధాలతో కత్తులతో చాలా మందిని నరికేసి చంపేస్తాడు. అలా చంపినప్పుడు ఆ మనుషుల రక్తం అనేది సముద్రంలో కలుస్తుంది. అందువలన ఆ సముద్రం ఎర్రగా మారిపోతుంది. ఆ సముద్రంలో అస్థిపంజరాలు కనబడుతూ ఉంటాయి. అలా ఆ మూవీలో సముద్రంలో అలాగే సముద్రం ఒడ్డున చాలా భయంకరమైన ఫైట్ని చూపించబోతున్నాడు. ఇక్కడ ట్రైలర్లో దేవర కొడుకుని పిరికివాడిగా చూపిస్తారు. కానీ మన ఇమాజినేషన్ ప్రకారం దేవర కొడుకు చాలా డేంజర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడటానికి అమాయకుడిలా పిరికివాడిలా చూపిస్తారు. కానీ మూవీలో మాత్రం దేవర కొడుకుని మరో శివ రౌద్రంలా చూపించే ఛాన్స్ ఉంది. ఇక్కడ ట్రైలర్లో ప్రకాష్ రాజ్ ఇలా అంటాడు, దేవర సముద్రంలో దిగి 2 ఏళ్ళు అవుతుంది అని అంటాడు. అంటే అప్పుడు దేవర 2 సంవత్సరాలుగా సముద్రాన్ని మొత్తం ఏలుతూ ఉంటాడు. అలా సముద్రాన్ని ఏలుతూ ఉన్న దేవరాని వెతుక్కుంటూ తన కొడుకు వస్తూ ఉన్నట్లు అలా ఈ సీన్ని చూపించే ఛాన్స్ ఉంది. ఇక చివరిగా నా అభిప్రాయం ఏంటి అంటే ఈ సినిమాలో ఓవరాల్గా సముద్రంపై, సముద్రం నీటి లోపల అలాగే సముద్రం ఒడ్డున దేవర ఫైట్ని చాలా భయంకరంగా అయితే చూపించబోతున్నాడనేది అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దేవర ట్రైలర్ని బేస్ చేసుకొని చెప్తే స్టోరీ ఈ విధంగా ఉండవచ్చని చెప్పవచ్చు. కానీ ఈ విధంగా ఖచ్చితంగా స్టోరీ ఉంటుందని చెప్పలేం. జస్ట్ ఈ స్టోరీని ఒక ఎంటర్టైన్మెంట్గా, ఇమాజినేషన్ స్టోరీగా భావించండి. దీనిని మీరు సీరియస్గా తీసుకోకండి. ఈ వీడియోలో కనుక ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.